హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో స్విగ్గీలో ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. మన ఆల్రెడీ లాస్ట్ వీడియోలో స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలి, అదేవిధంగా మన ప్రూఫ్స్తో స్విగ్గీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, జస్ట్ 2 రూపీస్కి 2 టీ-షర్ట్లు ఒక బ్యాగ్ ఎలా తీసుకోవాలనేది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలామంది స్విగ్గీలో అసలు ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలి, అసలు ఆర్డర్ ఎలా తీసుకోవాలి, మన స్టోర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, మన స్టోర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫస్ట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కస్టమర్కి ఎలా డెలివరీ చేయాలి, వాళ్ళు క్యాష్ ఇస్తే ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ ఎలా తీసుకోవాలి, అన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు చూడండి, ఇది స్విగ్గీ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన గో ఆన్లైన్ అని ఉంటుంది. ఇది మీ జోను, అంటే ఈ జోన్లో ఉంటేనే మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి. చాలామంది జోన్ బయట ఉంటే ఆర్డర్స్ అయితే రావు. ఈ జోన్ లోపల ఉంటేనే మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ జోన్ లోపలే మీకు ఆర్డర్స్ వస్తాయి. నేను బెంజ్ సర్కిల్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు బెంజ్ సర్కిల్ జోన్లోనే ఆర్డర్స్ వస్తాయి. నేను బయట ఉంటే నాకు ఆర్డర్స్ అయితే రావు. ఇంకోండి, ఇక్కడ మీరు స్టోర్ దగ్గరికి వెళ్ళాలంటే మీ స్టోర్ లొకేషన్ ఉంటుంది. మీ ఈ విధంగా లొకేషన్ పెట్టుకుని మీ స్టోర్ అంటే మీకు ఆర్డర్స్ పడినప్పుడు ఆ జోన్లోకి అయితే వెళ్ళాలి. ముందుగా ఆ జోన్లో ఉంటేనే మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి. నేను చూపిస్తాను 1 బై 1 స్టెప్ బై స్టెప్. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకోండి, ఇప్పుడు మనకైతే ఒక ఆర్డర్ అయితే పడింది. ఆ ఆర్డర్ ప్రకారం మనం అయితే స్టోర్కి అయితే వెళ్ళాలి. స్టోర్ లొకేషన్ కూడా మనకైతే ఇక్కడే చూపిస్తుంది. ఈ విధంగా మనం ఆ లొకేషన్ పెట్టుకొని దానికి తగ్గట్టు వెళ్ళటమే. ఈ విధంగా మనకు చాలా సింపుల్గా రూట్ మ్యాప్ ఉంటుంది. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఫాలో అవుతూ మీ దగ్గర బైక్ ఉంటే చాలు, ఆ రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ మీరు ఆర్డర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆర్డర్ అని ఈ విధంగా అయితే వస్తుంది. ఆ ఆర్డర్ని ఫాలో అవుతూ మీరైతే వెళ్ళిపోవచ్చు. స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎలా తీసుకోవాలి, అదేవిధంగా కస్టమర్కి ఎలా డెలివరీ చేయాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా మ్యాప్ అయితే చూసుకోండి. కొంచెం మ్యాప్ అయితే తికమక్క ఉంటుంది. మ్యాప్ అనేది మీకు పక్కన ఉన్నా కానీ మీకు చాలా దూరం చూపిస్తుంది. ఒకవేళ మీకు రూట్ తెలిస్తే ఓకే, రూట్ తెలియని కొత్త వాళ్ళు ఉంటే విధంగా మ్యాప్ పెట్టుకొని చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది మ్యాప్, రూట్ మ్యాప్ అనేది. ఈ విధంగా మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే ఈ విధంగా మీకు 400 మీటర్స్ 300 మీటర్స్ ఈ విధంగా పడుతుంది. లెఫ్ట్ దగ్గర లెఫ్ట్ అని పడుతుంది, రైట్ దగ్గర రైట్ అని పడుతుంది. ఈ విధంగా మీరు అయితే వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ విధంగా రోడ్ మ్యాప్ పెట్టుకొని నేనైతే కంప్లీట్గా చూపిస్తున్నాను. రోడ్ మ్యాప్ అనేది ఈ విధంగా మీకోసం స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను. చాలామంది రోడ్ మ్యాప్లో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ విధంగా మీకు నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు లెఫ్ట్ అయితే లెఫ్ట్ చూపిస్తుంది, రైట్ అయితే రైట్ చూపిస్తుంది. ఈ విధంగా ఆ లొకేషన్ ప్రకారం వెళ్ళిపోవటమే. ఈ విధంగా 550 మీటర్స్ దగ్గరలో అయితే ఉన్నారు. ఆ 550 మీటర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరైతే ఒకవేళ అక్కడికి వెళ్ళినా కానీ మీకు తెలియకపోతే మీరైతే కాల్ చేయవచ్చు. కాల్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇంకోటి 500 మీటర్స్ అవుతుంది. ఈ 500 మీటర్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మనకైతే కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ కేక్ ఆర్డర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక కేఫ్ అయితే ఉంటుంది. ఆ కేఫ్కి వెళ్ళి మనమైతే ఆ కేక్ ఆర్డర్ అయితే తీసుకోవాలి. ఇంకోండి, ఈ విధంగా మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. 400 మీటర్స్ 350 మీటర్స్ ఈ విధంగా అయితే రూట్ మ్యాప్ మనం బైక్ వెళ్తూ ఉంటే చూపిస్తుంది. వెళ్ళిన తర్వాత రీచ్డ్ పికప్ లొకేషన్ అవుతుంది కదా. ఇంకోండి, అరెష్యూర్డ్ అరైవ్డ్ ద పికప్ లొకేషన్ ఈ విధంగా నొక్కాలి. ఇంకోండి, ఇక్కడ కేక్ ఆర్డర్ హ్యాండిల్ విత్ కేర్ ఈ విధంగా కరెక్ట్గా అయితే తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టుకుని స్కూటీ మీద ఇవన్నీ అయితే అండర్స్టూడ్ చేసుకోవాలి. ఆర్డర్ ఈజ్ రెడీ ఫర్ పికప్. ఇంకోండి, మనకి ఇక్కడైతే కాలింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కేఫ్ కనపడకపోతే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు పక్కనే ఉందని. ఒకవేళ కనిపిస్తే ఓకే, కనిపించకపోతే కాల్ చేయవచ్చు. కనిపించిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఇస్తారు. వాళ్ళు కేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పాస్కోడ్ అయితే ఉంటుంది, డెలివరీ పాస్కోడ్. ఆ పాస్కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేస్తే మీకు కస్టమర్ లొకేషన్ అయితే చూపిస్తుంది. కస్టమర్ లొకేషన్ చూపిస్తే ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకోండి, కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకోటి వాళ్ళ లొకేషన్కి ఇక్కడ మ్యాప్ అయితే ఉంది పక్కన మీకు లెఫ్ట్ సైడ్లో. ఆ మ్యాప్ ప్రకారం మీకు కస్టమర్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇంకోటి, ఈ విధంగా ఒకసారి పిక్ అయితే తీసుకోండి. కేక్ పిక్ తీసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కస్టమర్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత స్టోర్ దగ్గర మీకు ఆ కస్టమర్ లొకేషన్ ఇక్కడ మ్యాప్స్ అనేది ఉంది. ఈ మ్యాప్స్ మీద క్లిక్ చేస్తే మీకు కస్టమర్ రూట్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కస్టమర్ రూట్స్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకోండి, మ్యాప్ మీద క్లిక్ చేయండి. మీకు గూగుల్ మ్యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీకు కస్టమర్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇంకోటి, నేనైతే క్లిక్ చేస్తున్నాను ఈ మ్యాప్ మీద. ఈ విధంగా కనిపిస్తుంది మీకు. మనమైతే డెలివరీ చేయాలి ఆ కేక్ని. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇంకోటి ఫైండింగ్ బెస్ట్ రూట్ మీకు ఇంకోటి ఈ విధంగా రూట్ అయితే చూపిస్తుంటుంది. ఇక్కడ మనకు 4.9 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నారు. ఇంకోండి, ఈ విధంగా అయితే వెళ్ళిపోవాలి. ఈ విధంగా మీకు రూట్ తెలిస్తే మ్యాప్ని అయితే అవాయిడ్ చేయండి. రూట్ తెలియకపోతే మ్యాప్ని అయితే పెట్టుకుని వెళ్ళండి. ఈ విధంగా మనం అయితే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చేయాలి. 5 కిలోమీటర్స్కి మనకు ఎంత మనీ వస్తాయో ఇక్కడ మీకైతే చూపిస్తాను.
ఇక్కడ చూడండి ఈ రూట్ మ్యాప్ పెట్టుకుని అయితే పోదాం. ఇంకోండి 450 మీటర్స్ లెఫ్ట్ అయితే తిరగాలి. ఈ విధంగా మీకు క్లియర్గా అయితే చూపించాను. మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నాను. మేము ఓన్లీ ఒక ఆర్డర్ మాత్రమే చేసాము. మా ఫ్రెండ్ ద్వారా సపోర్ట్తో ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. ఈ విధంగా మీకు ఈ రోడ్ మ్యాప్ పెట్టుకొని ఆ రోడ్ మ్యాప్ ప్రకారం కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళండి. ఈ విధంగా మీరు బైక్ని డ్రైవ్ చేసుకుంటూ కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళండి. ఈ విధంగా మీకైతే రూట్ మ్యాప్ అయితే చూపిస్తుంటుంది. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకోండి ఈ విధంగా మనం స్కూటీ బైక్ మీద ఈ విధంగా మ్యాప్ అయితే పెట్టుకొని ఈ విధంగా మనం అయితే రైడ్ అయితే చేసాం. కస్టమర్ లొకేషన్కి 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ విధంగా మీరైతే రూట్ మ్యాప్ పెట్టుకొని మీరు కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ కేక్ ఎలా ఇవ్వాలి, తర్వాత అక్కడ వాళ్ళు ఓటీపీ చెప్తారు, ఆ ఓటీపీ ఎంటర్ ఎలా చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ విధంగా రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళిపోండి. ఈ విధంగా నేనైతే మొత్తం స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను. మీకు లెంత్ అనిపిస్తే మీరైతే స్కిప్ చేయవచ్చు. ఎవరికైతే తెలియని వాళ్ళ కోసం ఉంటారో వాళ్ళ కోసం ఈ విధంగా ఎందుకంటే 100 మీటర్స్ లెఫ్ట్ అయితే తీసుకోమని ఈ విధంగా మ్యాప్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మ్యాప్ని ఫాలో అవుతూ మీరైతే వెళ్ళిపోవడమే. ఆ మ్యాప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నారో ఆ విధంగా మీరైతే వెళ్ళిపోవచ్చు. మీకు మ్యాప్ అయితే తక్కువ డిస్టెన్స్లో చూపిస్తుంది. ఇంకా మీకు రూట్ తెలిస్తే మీరైతే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, మ్యాప్ అవసరం లేదు. ఎవరైతే రూట్ తెలియదో వాళ్ళు ఈ స్విగ్గీలో డెలివరీ చేయాలంటే మీకు దగ్గర 4 to 5 కిలోమీటర్స్ లోపే ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఈ ఆర్డర్స్ని మీరైతే డైలీ చేస్తే మీకు 1500 నుంచి 2000 దాకా మనీ అయితే వస్తాయని చెప్తున్నారు. నేను చాలామంది స్విగ్గీ బాయ్స్ని అయితే కనుక్కున్నాను విజయవాడలో. వాళ్ళు మాకు డైలీ 1500 నుంచి 2000 దాకా అయితే వస్తుంటున్నారు. అంటే ఆయిల్ ఖర్చులు పోనే వాళ్ళు డైలీ 1500 రూపీస్ అయితే సంపాదిస్తున్నామని చెప్తున్నారు. ఇంకా వర్షాకాలంలో అయితే రైనీ సీజన్లో సర్జ్ ఛార్జెస్ అని ఎక్కువ అయితే మనీ అయితే వస్తాయి అంటున్నారు. కంపల్సరీగా మీకు 2 రూపీస్కి 2 టీ షర్ట్లు ఒక బ్యాగ్ అయితే వస్తుంది. కంపల్సరీగా మీరైతే బ్యాగ్ అయితే ధరించాలి, అదేవిధంగా టీ షర్ట్ అయితే ధరించాలి. మనం స్టార్టింగ్ ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి మనం టీ షర్ట్ అయితే రాదు. అప్పుడే మనకు 1 వీక్ టైం అయితే పడుతుంది. టీ షర్ట్ బ్యాగ్ రావడానికి 1 వీక్ అయితే టైం అయితే పడుతుంది. మీరు ఇచ్చిన లొకేషన్కి అయితే మీకు వస్తుంది. బెంజ్ సర్కిల్ వాళ్ళ పరిధిలో వాళ్ళకైతే జస్ట్ 2 రూపీస్కి మాత్రమే 2 టీ షర్ట్లు ఒక బ్యాగ్ అయితే వస్తుంది. ఇంకా వేరే లొకేషన్ వాళ్ళకైతే కొంచెం కాస్ట్ అయితే పడుతుంది. 499, 599 ఈ విధంగా అయితే పడుతుంది. మీ లొకేషన్ బట్టి మీకైతే పెరుగుతుంది. ఈ విధంగా మనమైతే ఈ విధంగా కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా కాల్ చేయాలి, అక్కడ వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఒక ఓటీపీ అయితే చెప్తారు. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మ్యాప్ అయితే ఫాలో అయితే వెళ్ళిపోవటమే. మ్యాప్ అనేది నేను స్క్రీన్ రికార్డింగ్ మొత్తం చేశాను. ఇది చూపించడం కోసం మీకు, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, స్కిప్ చేసి లాస్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇది నేను ఇంకా అందరికీ కొంచెం కొత్త వాళ్ళకి అర్థం కాని వాళ్ళ కోసం మ్యాప్ని మొత్తం అయితే రికార్డ్ చేశాను. ఇంకొన్ని 10 మినిట్స్ రైట్ అయితే తీసుకోవాలి, తర్వాత 500 మీటర్స్ 260 మీటర్స్ రైట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా 240 మీటర్స్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇంకోండి ఏలూరు రోడ్డు, అదేవిధంగా 650 మీటర్స్ స్ట్రైట్కి అయితే వెళ్ళాలి. వెళ్తే మనకు లొకేషన్ అయితే రీచ్ అవుతుంది. ఇంకోండి జవహర్లాల్ నెహ్రూ మార్గ్ ఈ విధంగా అయితే ఉంది. 600 మీటర్స్ స్ట్రైట్కి అయితే వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇంకోండి ఇక్కడ బుడమేరు కెనాల్ అయితే ఉంటుంది. ఇక్కడ బుడమేరు కెనాల్ దగ్గర మనమైతే డెలివరీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ లొకేషన్కి వెళ్ళాక మీకు ఇంకా మీ అడ్రస్ తప్పు ఉంటే కస్టమర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు. కాల్ చేసి మీరైతే వాళ్ళకైతే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఇంకోండి ఈ విధంగా మనకు 450 మీటర్స్ 400 మీటర్స్ ఈ విధంగా రూట్ మ్యాప్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ని అర్థం చేసుకుంటూ మనం అయితే వెళ్ళిపోవడమే. ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ మీరైతే ఈ స్విగ్గీని అయితే చేయొచ్చు. మీ దగ్గర కంపల్సరీగా లైసెన్స్ అయితే ఉండాలి. విజయవాడ పరిసర ప్రాంతాలు అయితే ఖచ్చితంగా మీ పోలీసులు అయితే చెక్ చేస్తుంటారు. అదేవిధంగా హెల్మెట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి, లేకపోతే మీకు ఫైన్ అయితే పడుతుంది. మీకు వచ్చిన జీతం మొత్తం పోలీసులకే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు స్విగ్గీలో జాయిన్ అవ్వాలంటే జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో ఐ కార్డ్స్లో ఇస్తాను, అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు స్విగ్గీ రిజిస్టర్ అయితే అవ్వండి. ఎందుకంటే 60 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంకా రైట్ అయితే తీసుకోవాలని ఇక్కడ ఈ విధంగా చెప్తుంది. ఈ విధంగా మీరు ఈ రూట్ మ్యాప్ని ఫాలో అయితే వెళ్ళిపోండి. రూట్ మ్యాప్ని ఫాలో అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకోండి ఇక్కడ మనకు కొన్నిసార్లు అది ఇంకా మీరు పక్కన ఉన్న కొన్నిసార్లు యూటర్న్లు ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు రాంగ్ రూట్లో వెళ్ళకుండా అది కరెక్ట్ రూట్ని అయితే ఇంకోండి 500 మీటర్స్ విధంగా రైట్కి వెళ్ళమని ఈ విధంగా చూపిస్తుంటుంది. అంటే మీరు ఒకవేళ రాంగ్ రూట్ వెళ్ళకుండా అదైతే మీకు కరెక్ట్గా అయితే చూపిస్తుంది. ఇంకోండి 260 మీటర్స్ దగ్గరలో అయితే ఉన్నారు. ఈ విధంగా మధురా నగర్, ఇంకోండి ఈ విధంగా బుడమేరు కెనాల్ విధంగా అయితే మీకు ఇక్కడ అంతా కనిపిస్తుంటుంది. ఈ విధంగా మీరైతే రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇంకోండి ఒక కెనాల్ అయితే ఉంది. ఆ కెనాల్ దాటిన తర్వాత ఇక్కడ రాములవారి స్ట్రీట్ అనేది ఉంది. ఇక్కడ ఈ స్ట్రీట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. జస్ట్ మీరు ఆ రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇంకా కొంచెం అయితే ఉంది. 100 మీటర్స్ 90 మీటర్స్ 80 మీటర్స్ ఇంకా ఇచ్చిన తర్వాత
రైట్ అయితే తిరగాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 80 మీటర్స్ అయితే ఉంది. ఈ విధంగా మీరు రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి 70 మీటర్స్ అయితే ఉంది. మనం అయితే రీచ్ అయితే అయిపోయాం. జస్ట్ సింపుల్ ఇంకోటి రీచ్ అయిపోయింది. అరైవింగ్ ఎట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకోండి ఈ విధంగా దగ్గరికి ఈ విధంగా 2 పాయింట్లు అయితే కలుసుకోవాలి. అప్పుడైతే మీరు కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినట్టు. ఈ విధంగా మీకు ఈ విధంగా దగ్గరికి వస్తే ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చినట్టయితే మీరు రీచ్ అయిపోయినట్టు. రీచ్ అయిపోయిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే రండి, యాప్లోకి అయితే రండి. స్విగ్గీ యాప్లోకి బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకోటి నేనైతే చూపిస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కస్టమర్ ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు రీచ్డ్ కస్టమర్ లొకేషన్ మీద క్లిక్ చేయండి. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చామని ఇక్కడ చూడండి కోడ్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ అని ఇక్కడ మనకైతే వాళ్ళు కోడ్ అయితే చెప్తారు. మనం వాళ్ళు డెలివరీ చేసిన తర్వాత ముందుగా కాల్ కస్టమర్ అయితే ఉంది. ఇంకోటి కాల్ సెంటర్, ఇంకోటి కాల్ అయితే చేయాల్సి ఉంటుంది. దేని మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం. ఈ విధంగా వాళ్ళకైతే కాల్ చేయండి. కాల్ కస్టమర్ అయితే ఉంటుంది. లేకపోతే వాళ్ళ నెంబర్ కొంతమంది అయితే నెంబర్ అయితే డిస్ప్లే చేస్తుంటారు. ఆ నెంబర్కి అయినా కాల్ చేయొచ్చు. ఇక్కడ డెలివరీ డీటెయిల్స్లో అడ్రస్తో పాటు వాళ్ళ నెంబర్ అయితే ఇస్తారు కొంతమంది. ఆ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయవచ్చు. ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే వాళ్ళకైతే డెలివరీ అయితే చేయొచ్చు. ఇంకోండి వాళ్ళ అడ్రస్ అయితే ఉంది. ఇంకోండి ఇది కేక్. ఈ కేక్ని అయితే వాళ్ళు డెలివరీ చేస్తారు. ఈ విధంగా కాల్ అయితే చేయవచ్చు. ఇక్కడ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళకైతే కాల్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి వాళ్ళ నెంబర్ అయితే ఉంది. ఆ నెంబర్కి అయితే మనం అయితే కాల్ చేద్దాం. కాల్ చేసి ఆర్డర్ అయితే వచ్చిందన్నాం. వాళ్ళైతే బయటకు వచ్చి మనకైతే ఆర్డర్ అయితే తీసుకుంటారు. మీరు మీ స్విగ్గీ ఏ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్తో మాత్రమే కాల్ చేయండి. వేరే నెంబర్తో కాల్ చేస్తే మీకైతే కాల్ అయితే వెళ్ళదు. వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఓటీపీ చెప్పారు. తీసుకున్న తర్వాత డెలివరీ కంప్లీట్ అని క్లిక్ చేయండి. డెలివరీ కంప్లీట్ అని క్లిక్ చేస్తే మీకైతే డెలివరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. కోడ్ నొక్కిన తర్వాత ఆర్ యూ షూర్ డెలివరీ ద ఆర్డర్, ఎస్ నేనైతే డెలివరీ చేస్తానని క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే మీకు అయితే డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. డెలివరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎంత మనీ వచ్చినాయి అక్కడ మీకు అయితే డిస్ప్లే అవడమే జరుగుతుంది. ఇంకోండి మనకు 5 కిలోమీటర్స్ కానీ మనకు 59 రూపీస్ అయితే వచ్చాయి. ఇంకోండి ఈ విధంగా మీకు 59 రూపీస్ అయితే వచ్చాయి. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకోండి గెట్ నెక్స్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో ఆర్డర్ అయితే వస్తుంది. ఒక ఆర్డర్తో చాలనుకుంటే మీరైతే స్టాప్ చేయొచ్చు. గెట్ నెక్స్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే ఆర్డర్ అయితే వస్తుంది. నేనైతే క్యాన్సిల్ చేశాను. అందుకే నాకు ఈ విధంగా టైమింగ్ అయితే పడుతుంది. నాకు 1 ఆర్డర్ చాలని నేను 1 ఆర్డర్ అయితే క్లిక్ చేశాను. పైన మీకు ఆన్లైన్ ఉంది కదా, ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇంకోండి 49 + 10 ఎర్నింగ్స్ ఈ విధంగా అయితే ఉంది. లాగిన్ అవర్స్ 41 మినిట్స్ అయితే మనం అయితే లాగిన్ అవర్స్లో అయితే ఉన్నాం. 1 ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. విధంగా ఇంకోండి ఈ విధంగా మీరైతే ఫస్ట్ ఆర్డర్ అయితే చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ మై ప్రోగ్రెస్లో మీరు ఎంత చేశారనేది డైలీ అయితే చెక్ చేసుకోవచ్చు. 2 డేస్ చెక్ చేసుకోవచ్చు. దిస్ వీక్ అయితే చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. జస్ట్ మనం 1 ఆర్డరే కంప్లీట్ చేసాం. ఇంకా నేనైతే ఆర్డర్స్ అయితే చేయడం లేదు. జస్ట్ 1 ఆర్డర్ చేస్తేనే మన అకౌంట్ అయితే ఎప్పటికీ యాక్టివేట్లో ఉందని వాళ్ళు డెలివరీ బాయ్స్ అయితే చెప్పారు. అందుకే నేను 1 ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. మీరు కూడా డైలీ చేసే వాళ్ళైతే డైలీ అయితే చేయండి. స్లాట్స్ బుక్ చేసుకొని మీరు ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయండి. మీరు నెక్స్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆర్డర్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇన్సెంటివ్స్ని ఫాలో అయితే ఉండండి. ఇన్సెంటివ్స్ని ఫాలో అయితే మీకు ఎక్కువ మనీ అయితే వస్తాయి. ఇంకోండి ఈ విధంగా సెకండ్ ఆర్డర్ అయితే వస్తుంది. యాక్సెప్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీకు సెకండ్ ఆర్డర్ అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. పూజశ్రీ ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి అయితే 33 రూపీస్ 8 మినిట్స్ ఇంకోటి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఈ విధంగా యాక్సెప్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే చేయొచ్చు. లేకపోతే పైన రిజెక్ట్ అయితే ఉంది. ఆ రిజెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకైతే తీసుకొని నేనైతే రిజెక్ట్ అయితే చేస్తున్నాను. మీరు యాక్సెప్ట్ అయితే చేయండి. డైలీ చేసే వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయండి. నేనైతే జస్ట్ 1 ఆర్డర్ అకౌంట్ యాక్టివేషన్ కోసం 1 ఆర్డర్ మాత్రమే చేశాను. నేను రిజెక్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. వై డూ వాంట్ ద రిజెక్ట్ ద ఆర్డర్ అని అడుగుతుంది. అంటే మీ బైక్ మొబైల్ ఇష్యూవా లేకపోతే ఐ వాంట్ టు డూ దిస్ ఆర్డర్, నాకు ఆర్డర్ ఇష్టం లేదని రిజెక్ట్ న్యూ ఆర్డర్ అని క్లిక్ చేస్తే ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది. యాక్సెప్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్ అయితే తీసుకుంటారు. ఈ విధంగా నేను 5 అయితే క్లిక్ చేశాను. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేయమాకండి. ఎక్కువ ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తే మీ స్విగ్గీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది. ఎక్కువ ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేయమాకండి. వెంటనే ఆర్డర్ వస్తూనే ఉంటే మీరైతే ఆర్డర్స్ని అయితే తీసుకోండి. మీరైతే ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేయకూడదు. ఎక్కువ ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తే మీకు అకౌంట్ అయితే డీయాక్టివేట్ అయితే అవుతుంది. చాలామంది తెలియక ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేస్తుంటారు. వాళ్ళ అకౌంట్ అయితే డీయాక్టివేట్ అయితే అయిపోతుంటుంది. ఇంకొన్ని డీయాక్టివేట్ అయిపోయి మీకు ఇంకొన్ని ఆర్డర్ రిజెక్షన్ అలాంటి ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. మీ మొబైల్ అయితే ఈ విధంగా మీకు
అలర్ట్ అయితే వస్తుంటే మీరు ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేయమాకండి అని విధంగా స్విగ్గీలో చాలా సింపుల్గా మీరైతే ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయవచ్చు. ఎవరైతే స్విగ్గీలో ఇంకా జాయిన్ అవ్వాలో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. లేకపోతే నాకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ చేస్తే మీకు లింక్ అయితే పంపిస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. కంపల్సరీగా మీకు జాయినింగ్ బోనస్ వస్తుంది. మీకు వెంటనే రాదు ఫ్రెండ్స్, మీరు ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఈ విధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ స్విగ్గీలో జాయిన్ అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి. అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.